అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. చామెట్ యాప్ డివోర్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ చామెట్ యాప్ యొక్క టార్గెట్. ఎవరైతే ఈజీ మనీ సంపాదించాలనుకుంటున్నారో, ఎవరైతే ఒంటరిగా మహిళలు ఉంటారో, మేము మా ఫినాన్షియల్ పరిస్థితి బాగోలేదు అని ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అంటే ఇది బహిరంగంగా కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఈ యాప్లో జాయిన్ అయింది అనుకోండి, చెప్తున్నా. దాని త్రూగా ఆవిడ ఎవరైతే జాయిన్ అయిందో ఆవిడ త్రూగా ఇంకొకరు జాయిన్ అవుతారు. ఇదంతా మౌత్ పబ్లిసిటీ మాత్రమే. ఎక్కడ కూడా బహిరంగంగా ఇది ప్లే స్టోర్లోనో లేదంటే దీనికి సంబంధించిన డిజిటల్ యాడ్స్ కావచ్చు, వెబ్సైట్లలో యాడ్స్ కావచ్చు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో క్యాంపెయినింగ్ కావచ్చు, అలాంటివి ఏముండవు. సో కేవలం మౌత్ పబ్లిసిటీతో వాళ్ళు యూజ్ చేసిన దాని ప్రకారం ఎవరైతే డివోర్స్ మహిళలు ఉంటారో వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించాలి, ఈజీ మనీ, వాళ్ళు మాత్రమే ఈ యాప్ యొక్క టార్గెట్. సో ఈ యాప్ ఎలా రన్ అవుతుంది ఏంటి అంటే, జనరల్గా మనం కొన్ని యాప్స్ చూస్తూ ఉంటాం, లైక్ చాటింగ్ కావచ్చు, న్యూడ్ వీడియో కాల్స్ కావచ్చు. సో వాటిలాగే సేమ్ ఈ యాప్ కూడా రన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ సరదాగా ప్లే స్టోర్లో మీరు ఒకవేళ యాప్ కోసం సెర్చ్ చేసినా రాదు. జస్ట్ ఓన్లీ గూగుల్లో మాత్రమే వాళ్ళ వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి తప్ప మీరు డైరెక్ట్గా యాప్ని యాక్సెస్ చేద్దామంటే అసలు మీకు అది దాంట్లో ప్లే స్టోర్లో కనిపించదు. సో ఎలా యూజ్ చేస్తున్నారు మరి అని చెప్పి పోలీసు వాళ్ళు మొత్తం అసలు ఏం చేస్తున్నారేంటి అంటే, బేసిక్గా నల్గొండ జిల్లాలో మఠంపల్లి అనే ఒక తాండాలో ఈ యాప్ యొక్క నిర్వాహకం బయటపడింది. ఏంటి అసలు ఈ యాప్, చామెట్ అనే యాప్ కొత్తగా ఉందని చెప్పి అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు ఎవరైతే దొరికారో విటులు, ఆ విటుల దగ్గర ఆ యాప్ ఓపెన్ చేసి చూసిన తర్వాత వాళ్ళకి తెలిసినాయి అసలు నమ్మలేని నిజాలు తెలిసినాయి. దాంట్లో దాదాపుగా 400 మంది అమ్మాయిలు ఎవరైతే ఇంటికాడ ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసి ఆ నిర్వాహకులు నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడుతున్నారు. అండ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా ఏమాత్రం దొరకకుండా కుదిరితే డైరెక్ట్ అంటే న్యూడ్ వీడియో కాల్ ఉంటుంది కదా, సో ఆ న్యూడ్ వీడియో కాల్లో వీళ్ళు ఫోన్పే నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం, అలా తీసుకోవడం. లేదు ఓన్లీ చాట్ చేయడం అనుకోండి, అప్పుడు మాత్రమే బిట్ కాయిన్ రూపంలో వీళ్ళు నిర్వాహకులు ఆ బిట్ కాయిన్ త్రూగా ట్రాన్సాక్షన్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఎవరైతే సపోజ్ నేను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి, చామెట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, నేను ఎవరితో చాట్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు నాకేంటి లైక్ ఫ్రెండ్ యాప్ లాగానే అప్పుడు నేను ఎవరితో ఉన్నా చాట్ చేయాలి అంటే వెంటనే నేను కొన్ని పాయింట్స్ కొనుక్కోవాలి. ఆ పాయింట్స్ కొనుక్కున్న తర్వాత మాత్రమే వేరే ఐడి, నాకు నచ్చిన ఎవరైతే అమ్మాయి ఐడీలు ఉంటాయో వాళ్ళతో చాట్ కానీ లేకపోతే వీడియో కాల్ కానీ నేను చేయడానికి యాక్సెస్ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన కొన్ని బిట్ కాయిన్స్ కొనడానికి వీళ్ళు బిట్ కాయిన్స్ త్రూగా వీళ్ళు ట్రాన్సాక్షన్ జరుపుతున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే ఇప్పుడు నల్గొండలో జరిగిన ఈ దారుణం వెనుక నిజంగా తీగ లాగితే డొంక కదులుతుందా అన్నట్టుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 400 మంది ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో 400 మంది అమ్మాయిలను పెట్టుకొని ఈ యాప్ నడిపిస్తున్నారు 3 నిర్వాహకులు. దాంట్లో ఒకడు టెక్కి, ఒకడు సపోర్ట్ చేస్తున్నాడు, అండ్ ఇంకొక అబ్బాయి దీన్ని మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా మనం హోర్డింగ్లు వేస్తాం, లేదంటే ఆటోల్లో ప్రచారాలు ఇలాంటివి ఉంటాయి కదా నార్మల్గా ఊళ్ళల్లో. కానీ అలాంటిది ఏం లేకుండా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు సిన్స్ 1 ఇయర్, ఎవ్వరికీ తెలియకుండా. ఓన్లీ ఆ యొక్క చామెట్ యాప్ లింక్ వాట్సాప్ త్రూగా వీళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటూ ఎవరైతే ఇబ్బంది ఉండదో, సో ఎవరైతే రేపొద్దున బయటకు వచ్చి చెప్పుకోలేరో వాళ్ళతో మాత్రమే వీళ్ళు వ్యాపారం చేస్తున్న పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీని వెనక చాలా పెద్ద కోణం ఉంది. ఏంటంటే వీళ్ళు సర్వర్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైతే అబ్బాయి అమ్మాయి మాట్లాడిన న్యూడ్ వీడియో కాల్స్ ఉంటాయి కదా, ఆ న్యూడ్ వీడియో కాల్స్ని వీళ్ళు వాళ్ళ సర్వర్లో సేవ్ చేసుకొని తర్వాత కూడా వాటిని ఎక్కడన్నా వేరే పోర్టల్స్లో లైక్ ఎక్స్ఎన్ఎక్స్ పోర్టల్స్ కావచ్చు, ఇలాంటి కార్న్ పోర్టల్స్లో వాళ్ళు డంప్ చేసే పరిస్థితి కూడా ఉందని కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చాలా కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం. ఇలా నేను సమ్ యాప్ యూజ్ చేశాను, ఆ యాప్లో ఒక వీడియో కాల్ మాట్లాడాను. సో ఆ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నాకు వేరే వెబ్సైట్లో నాకు ఇట్లా లింక్ పెట్టారు, టెలిగ్రామ్ త్రూ లింక్ పెట్టారు, అసలు నేను అది కాదని చెప్పి మార్ఫింగ్ చేసినవి ఉంటాయి. లేదు ఒకవేళ
కొంతమంది అంటే శృంగార వాంఛతోనో ఆడదాన్ని అనుభవించాలి 5 నిమిషాల సుఖం కోసం అనేవాళ్ళు అంటే ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ యాప్లని వాడుతూ ఉంటారు. సో అవి ఏ జనరేటెడా లేకపోతే ఇంకోటా ఏం తెలియదు పాపం వీళ్ళకి ఆ టైంలో. సరే తాగుంటారో లేకపోతే నార్మల్గా ఉంటారో, అమ్మాయిని అనుభవించాలనే ఒకే ఒక్క ఈతో ఉంటారు. అలాంటప్పుడు ఈ డౌన్లోడ్ చేసే యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అవతల పక్క అమ్మాయి ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. కానీ వీళ్ళకు కూడా తెలుసు అమ్మాయో కాదు అని చెప్పి, అయినా సరే మాట్లాడతారు. వాళ్ళకి వీళ్ళ డేటాని ఇచ్చేస్తారనమాట. అంటే లైక్ మనం మాట్లాడిన వీడియో కాల్ డేటా ఉంటుంది కదా, ఇద్దరు వీడియో కాల్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డేటా తర్వాత వీళ్ళు మళ్ళీ మనకు ఫోన్ చేసి, లేదు మీ డేటా మా దగ్గర ఉంది, మేము ఫేస్బుక్లో పెడతాం, యూట్యూబ్లో పెడతాం అంటే మళ్ళీ దానికి సంబంధించిన మళ్ళీ అంటే ఆ డేటా ఆ యాప్ వాడామని పోలీసు వాళ్ళకి వెళ్ళి చెప్తే ఎక్కడ పరువు పోద్దు అని కొంతమంది చెప్పరు. అండ్ రేపొద్దున ఈ సోషల్ మీడియాలో పెడితే ఉన్న పరువు కాస్త పోతుందని చెప్పి వీళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇలాంటి ఇన్ని కాన్సిక్వెన్సెస్ నేపథ్యంలో అసలు అలాంటి యాప్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ టార్గెట్. సో ఇక్కడ అబ్బాయిలు పాడైపోతున్నారా, లేకపోతే అబ్బాయిలు ఆ 5 నిమిషాల సుఖం కోసమో లేకపోతే న్యూడ్ వీడియో కాల్స్ చేద్దామనో, కొత్త ఆడపిల్లల్ని మన దగ్గరలో ఉన్న ఆడపిల్లల అందాలు చూద్దామనో కొంతమంది అలాంటి యాప్స్ ఇంకా అంటే ఇప్పుడు డిమాండ్ ఉందంటేనే కదా సప్లై పెరుగుతుంది, సప్లై లేదంటే డిమాండ్ ఆగిపోద్ది కదా. సో అందుకు ఈ నిర్వాహకులకు ఎలాగైనా సరే వాళ్ళని ఎన్కాష్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళ ఇదిని మనం బిజినెస్ చేసుకుంటే ఇటు ఆడపిల్లలకి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, ఇటు మనం కూడా ఎంతో కొంత 10 రూపాయలకి రూపాయి మార్జిన్ పెట్టుకుంటారు, లేదంటే 2 రూపాయలు మార్జిన్ పెట్టుకుంటారు. అలా రోజు కనీసం లక్షల్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్యలో ఎట్టకేలకు ఫైనల్గా ఈ చామెట్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అరెస్ట్ అయిన పరిస్థితి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద డేటా ఉంది. సో చాలామంది వీడియో కాల్స్ ఉన్నాయి. ఆ వీడియో కాల్స్లో అంటే చామెట్ యాప్ ఒకవేళ మీరు ఎవరైనా యూజ్ చేసి ఉంటే మీ డేటా కూడా చామెట్ యాప్ నిర్వాహకుల దగ్గర ఉంది. ఇప్పుడు ఆ వీడియోలు ఏ క్షణమైనా సరే బయటికి రావచ్చు. ఎందుకంటే ఒకవేళ నిర్వాహకులు పోలీసు వాళ్ళకి కొన్ని చెప్పకపోయినా సరే వాళ్ళు రేపొద్దున మీ నెంబరు ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ చామెట్లో లాగిన్ అయ్యారు కాబట్టి. సో దాని తర్వాత వాళ్ళు డబ్బుల కోసం కేసు అయిపోయిన తర్వాత బయటికి రావడం అవుతుంది. అండ్ దాని తర్వాత మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చామెట్ యాప్లో అమ్మాయిల విషయానికి వస్తే కేవలం డివోర్స్ మహిళలు ఎవరైతే ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతుంటారో వీళ్ళని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మరొక వ్యక్తితో ఎక్కడా కూడా చెప్పలేని పరిస్థితి అన్నమాట. కనీసం అంటే ఇట్లా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పరు కదా. సో అలాంటి మహిళల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చామెట్ యాప్ లాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదంటూ కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రేపు కొన్ని మనం కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. ఇంతకుముందు యాప్ వాడాను, దానికి సంబంధించి నాకు ఇట్లా వీళ్ళు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు, లేకపోతే మెయిల్స్ పెడుతున్నారు అని చెప్పి మనం కొన్ని కంప్లైంట్ చూస్తూ ఉంటాం. చాలా పెద్దోళ్ళు కూడా ఈ యాప్లకి బలైపోయిన పరిస్థితి అనమాట. సో ఏదేమైనప్పటికీ చికిత్స కంటే నివారణే మేలు కాబట్టి మనం అలాంటి యాప్స్కి దూరంగా ఉండండి. సో ఇదొక ముసుగు దందా, పెద్ద ఇలకత మఫ్లియా. మీరు అనుకుంటారు అప్పటికప్పుడు మనం ఒక కాల్ మాడచ్చు, సరదాగా చేద్దాంలే, ఫ్రీయే కదా యాప్ అని అనిపిస్తుంది. కానీ దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలంటే ఆడపిల్లలు అయితే హ్యాంగ్ చేసుకోవాల్సిన పరిస్థితి, అబ్బాయిలు కూడా ఆల్మోస్ట్ హ్యాంగ్ అనమాట. ఎందుకంటే ఇంటికాడ కొంచెం పరువు కోసం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఇలాంటి యాప్ల గురించి కనుక డౌన్లోడ్ చేసి వాటి గురించి సెర్చ్ చేసి ఎవరెవరితోనో మాట్లాడటం లాంటివి చేస్తే మాత్రం నిజంగా తర్వాత అంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోలేం పరిస్థితి, ఇలా జరిగింది మా వీడియో అని చెప్పి ఎవ్వరికి కూడా చెప్పలేం పరిస్థితి అనమాట. ఆ టైంకి మనం ఉంటామో ఉండమో కూడా పెద్దగా ఎవరికి తెలియదు అనమాట. సో ఇది అనాలిసిస్ చామెట్ గురించి. చామెట్ యాప్ కనుక మీరు యూజ్ చేసి ఉంటే అది వెంటనే యాప్ని డిలీట్ చేయండి అండ్ లాగౌట్ కూడా చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.